श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈ నూతన సంవత్సరంలో మొదటి వ్యాసంగమైన ఈ వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు గోష్ఠి వారందరికీ తెలియచేస్తూ, అలా తెలియచేస్తూనే తన మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి మన స్రవంతిని మనసారా అభినందిస్తున్నాను. చైత్ర శ్రీమానయం మాసః పుణ్యః పుష్పిత కాననః. చైత్రమాసంలో చెట్లన్నీ చిగురుస్తాయి, చెట్లన్నీ పుష్పిస్తాయి. అలాగే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఇప్పటి వరకు చిగురించని చెట్టు కూడా చిగురించింది. బహుశా వసంత మాసపు ప్రభావమేమో అని చాలా ఆనందం కలిగింది. ప్రప్రథమ తాంబూలం ఇంతవరకు చెప్పని వారు చెప్పడం అనేదే పుణ్యః పుష్పిత కాననః. ఇలాగా పల్లవించి పుష్పించి ఫలించి ఈ సద్గ్రంథాధ్యయనాన్ని ఆ ఫలాలని 10 మందికి అందించగలిగేవారు ఇంకా ఇంకా తయారవ్వాలి అని, అలా తయారవుతున్నందుకు శుభ సూచనగా ఈ శుభారంభం ఆనందాన్ని కలిగిస్తోంది. స్రవంతిని మనసారా అభినందిస్తున్నాను. మీ బెంగళూరే అన్నారు మొన్నెవరో. మా బెంగళూరు ఏంటి, అందరం ఉన్నది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నాను. మొన్న ఒకసారి పరీక్షకి కూడా వచ్చింది. ఎంతవరకు చదువుకుందో ఆ శ్లోకాలలో మాత్రం ప్రజెంటేషన్ చాలా చక్కగా ఇచ్చినటువంటి ఆమె స్రవంతి ఇవాళ మననం కూడా చేయడం, చేసిన మననం కూడా చక్కగా హృదయంగా సాగింది అని మనసారా అభినందిస్తున్నాను. మా విషయ వివరణలో ఎక్కువ పుష్పాల మీదే కాన్సన్ట్రేషన్ ఉండడం చేత సమయం మించింది. సరే, మొదటి ప్రయత్నం కాబట్టి ఏమీ అనడానికి అవకాశం లేదు. కాకపోతే చిన్న సవరణ తప్పకుండా చేసుకోవాల్సింది ఏది అంటే, కొన్ని పదాలు పలకడంలో దీర్ఘాలు మర్చిపోతున్నారు. బహుఛాయ అన్నారు, బాహుఛాయ. అలాగే కురేసులు అన్నారు, కూరేసులు. ఇలాంటి చోట ఇంకొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇంత అందమైన భావనలతో, ఇంత అద్భుతంగా గొంతు కూడా చాలా బాగుంది, ఆ భావం పలుకుతోంది గొంతులో, ఆనందంగా అనుభవిస్తూ చెప్తున్నారు చక్కగా. అందులో ఆ సమర్థత కూడా ఉంది. విషయాన్ని కూడా మొత్తం ఆకళింపు చేసుకున్నారు. అది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. విషయాన్ని అంతటినీ కూడా చక్కగా అందించాలనేటటువంటి ఒక శ్రద్ధ చూపించారు. ఇది కూడా ఆనందదాయకమైనటువంటి అంశమే. అన్ని రకాలుగాను ఈ వ్యాసంగాన్ని కొనసాగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు భగవద్దత్తములై ఉన్నాయి. వాటిని ఇంకా ఇలాంటి అభ్యాసంతో
పెంపొందించుకోవాలి అని మనసారా నేను ఆశీర్వచనం చేస్తూ సూచన చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమాణ తిరట్టు కూడా చక్కగా కొన్నింటిని ఇందులో చెప్పారు. అలాగే వలయైహి అనకుండా వలైహి అంటున్నారు. వలయైహి అలాంటి పదాల చక్ర కొంచెం ఉచ్చారణ మరికొంచెం స్పష్టంగా ఉండేటట్లుగా తెలుసుకోవాలి. శ్లోకం కూడా చాలా బాగా అనుసంధానం చేశారు. కాకపోతే చివరిలో చిన్న కరెక్షన్ ఏంటి అంటే సుప్త ఈమహ అన్నారు. అక్కడ సుప్త మీమహ అని అనాలి. లేదంటే సుప్త అని కాకుండా సుప్తం ఈమహ అని ఉండాలి. ఆ మకారం సున్నాగానైనా ఉచ్చరించాలి, లేదా కలిపితే సుప్త మీమహ అని అనాలి. మిగిలినదంతా శ్లోకం చాలా అద్భుతంగా అనుసంధానం చేశారు. ముఖ్యంగా అనుభవం ఉంది, అవగాహన ఉంది, అందించడంలో ఒక రకమైనటువంటి భావ ప్రకటన కనిపిస్తోంది. చాలు, ఇంతకంటే కావలసినటువంటి అర్హతలు ఏవీ ఉండవు. ఇవన్నీ భగవంతుడు ఆమెకు అందించినందుకు, ఆమె ఈ గోష్ఠిలో అన్వయిస్తూ ఇలాంటి శ్రద్ధని చూపిస్తున్నందుకు, అది ఈ నూతన సంవత్సరంలో ప్రప్రథమంగా మంచిగా ఇది తాంబూలం మామూలు పరిమళ ద్రవ్యాలతో పరిమళిస్తున్న తాంబూలం కాకుండా పుష్ప తాంబూలం లాగా అందించారు అని అనుకుంటున్నాను నేను. ఆ తమలపాకులలో నిండా పుష్పాలు నింపి ఆ పుష్పాంజలిగా మొట్టమొదటిగా ఈ తాంబూలాన్ని సమర్పించినటువంటి స్రవంతికి ఇతోధికమైనటువంటి అవకాశం కలిగి, ముఖ్యంగా చిన్నవాళ్ళు చక్కగా ఈ సంప్రదాయాన్ని మంచిగా పాటిస్తూ మంచిగా దీని మీద రుచి కలిగి ఉంటూ మరికొంతమందిని ఇందులో ఉండేటటువంటి అందాన్ని చెప్తుందే. పారిజాత వృక్షాలు చుట్టూ పుయ్యడం చాలా అద్భుతంగా అనిపించిందమ్మా అంటే సరే, ఇలా అద్భుతంగా అందరికీ అనిపించేటట్లుగా చెయ్యాలమ్మా అని నేను కూడా చెప్తున్నాను. అలా చేసిన నాడే మనం నిజంగా ఈ ఆనందాన్ని పొందుతున్నాము, ఆనందాన్ని పంచుకుంటున్నాము అని అందరూ తెలుస్తుంది. అలాంటి మొదటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఆచార్య అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. తమాషా చూడండి, స్రవంతి ప్రారంభం చేస్తుంటే స్రవంతి ఒక్కసారి వీడియో కనిపించింది, క్లియర్ కాన్ఫిడెంట్ గానే అనిపించింది. తర్వాత వీడియో రాలేదనుకోండి, కానీ టెన్షన్ అంతా గీతలో కనిపిస్తోంది నాకు. గీత వాళ్ళ గోష్ఠి వాళ్ళు కాబట్టి గీత అంటే చెప్పినప్పుడు బాగుంది అంత లోపుతోంది, ఏదైనా తేడా వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడుతోంది. చూసారా, మీ అనుకున్న వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటే మీలో ఎలాంటి ఆతురత కనిపిస్తోందో మరి మీరందరూ ప్రజెంట్ చేసినప్పుడు నాకెంత ఆతృత ఉంటుంది. ఇది ఒక్కసారి మీకు అనుభవంలోకి వస్తే చాలు అనుకుంటున్నాను నేను. వాళ్ళు బాగా చెప్తే ఆనందం, వాళ్ళు తడబడితే అయ్యో అని, వాళ్ళు బాగా చెప్పాలనేటటువంటి ఆరాధన, ఇవన్నీ కలగలిసిన ఒక భావన మనలో ఉంటుంది. చూసారా, ఇది మరి మీ టీం వరకే మీరు పరిమితం అయితే, 6 7 అయితే, మరి నాకు 70 మంది బాగా చెప్పాలి, కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి ఈ కష్టాన్ని కూడా మీరు పంచుకుంటున్నారు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 100వ శ్లోకం నుంచే అనుసంధానం చేసుకుందాం. ఇవాళ వివరణ ఇంకా ముందుకు సాగాలి కనుక. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం. 100వ శ్లోకం. స్వామి యొక్క కరుణామృతంలో మనం తడిసిపోవటం, ఆ నదులలో మనం మునగడం అనే దానితోటి ఈ శ్లోకార్థం మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ శుభ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి అలాగే స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఆ స్వామి వీక్షణ వీచి సంతతి మన పట్ల సదా ఇలాగే ప్రవహించాలి అని ప్రార్థన చేస్తూ శ్లోకానుసంధానం. కరుణామృతకూలముద్వహైష ప్రణమత్ స్వాగతికి ప్రసన్నసీత మైరంగధనోపకర్ణికాక్ష్ణోః సరితోర్వీక్షణ వీచి సంతతిస్తాత్ విలసతి నాసా కల్పకవల్లీ ముక్తేవరంగనిలయస్య స్మితమపి తన్నవకుసుమం చుబుక కపోలం చ పల్లవోల్లసితం నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ ఋషైవ లుఠతోర్చిర్మంజరీరుద్ధిరంతౌ
పరిమిళదళ కాళీ శైవలామం సవేలాం అనుమణిమకరోద్ఘౌ రంగధుర్యామృతాబ్ధేః అధరమధురాంభోజం తత్కర్ణపాశమృణాళికావలయమభిమామాస్తాం రంగేందువక్త్రసరశ్చిరం నయనసఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలవనావళి రమయతు సమాంకంఠ శ్రీరంగనేతురుదంచిత ప్రముఖ తరుణగ్రీవాకంబు ప్రలంబమలిం లుచః ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకర కందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్ అధిష్టానస్తంభో భువన పృథుయంత్రస్య కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలో ఫణీంద్రస్ఫీతస్రవ్యతికరిత సందిగ్ధ విభవో భుజౌ మే భూయాస్తాం అభయమభి రంగప్రణయినః ప్రతిజలధితో వేలాశయ్యాం విభీషణ కౌతుకాత్ పునరివ పురస్కర్తుం శ్రీరంగిణః పణిపుంగవే సముపదధ తత్కంచిత్ కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా ధానశ్రద్ధాళు దీర్ఘముపస్మహే కుసుమభరాలసౌ స్ఫటికవేదిశయో విటపౌ అమరతరోః పరం పరిహసత్ పృథురంగభుజః బహుమణిముద్రికా కనక కంకణ దోర్వలయైః కిసలైదోర్ద్వయం ఫణిని నిర్భర సుప్తమిమః నిర్భర సుప్తం ఇమః. ఎలా అయినా చదవచ్చు. సున్నా చేసుకున్నప్పుడే అచ్చుతోటి అనుసంధానం చేయాలి అనేది గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. స్వామి యొక్క సుదీర్ఘములైనటువంటి బాహువులని 6 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. 105వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు బాహువర్ణన మనకి కనిపిస్తుంది. రంగనాథుడు, పెరియ పెరుమాళ్, శేషసాయి ద్విభుజుడై ఉంటాడు. ఆ 2 భుజముల యొక్క సౌందర్య వర్ణన, ఆ భుజములలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వైభవాలని ఈ శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఈ భావనలు భట్టరు వారికి కలగడానికి కారణం వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి వర్ణన ఆ సన్నివేశంలో అని ఆ శ్లోకాలను కూడా మనం మొన్నను అనుసంధానం చేసుకున్నాం. అక్కడ 7 శ్లోకాలలో వాల్మీకి భగవానుడు సముద్ర శరణాగతికి రామచంద్రస్వామి ఎలా సముద్ర తీరంలో పవళించాడో, ఆ వర్ణన ఎలా చేశారో, అందులో ఉండేటటువంటి ఎన్నో విశేషణాలని ఇక్కడ స్ఫురింపచేస్తూ ఈ శ్లోకాలను మనకి భట్టరు వారు అందిస్తున్నారు అని అనుకున్నాం. స్వామి యొక్క భుజములు కల్పవృక్ష శాఖలని పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి అనేది వెనుకటి శ్లోకంలో ఉండేటటువంటి ప్రధానమైన సన్నివేశం. దీన్ని పొందిక చేసుకోవడంలో కొంచెం తడబాటు వచ్చింది స్రవంతిలో. కూరత్తాళ్వాన్ పారిజాత విటపాయతర్థేయ అనేటటువంటి శ్లోకం చెప్పుకున్నాం. పారిజాత విటపాలలా ఉన్నాయి అని. కానీ భట్టరు వారు అంతకంటే కొంచెం మించి పరం పరిహసత్ అని అన్నారు. అంటే వాటిని అధిగమిస్తున్నాయి, వాటిని పరిహసిస్తున్నట్లుగా ఉంటున్నాయి అనే చోట కొంచెం జాగ్రత్తగా మనం కలుపుకొని సమన్వయం చేసుకోవాలన్నమాట. భట్టరు వారు మరికొంచెం ఒక మెట్టు ఎక్కి బాగా చెప్పింది, తనదైన శైలిలో చక్కగా దాన్ని వివరణ చేసింది. కానీ మళ్ళీ చివరిలో ఈ పరం పరిహసత్ అనే దాని కాకుండా అక్కడే దీన్ని ఒక వాక్యంతో మనం సమన్వయం చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అలాగే రంగనాథుణ్ణి ఒక నటునిగా, అది ఆ స్వామికి శ్రీరంగం అంటే నాట్య రంగము అని చెప్తారు కనుక ఇక్కడ పరంపరిహసత్ అనేటటువంటి పదంతో మనకి అక్కడ అభినయం కూడా చూపబడుతుంది, రసస్ఫూర్తి కూడా కలుగుతోంది, ఈ హాస్య రసం ఇక్కడ ప్రకటింపబడుతోంది అని కూడా మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకంలో అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో కనక ఆభరణ అలంకృతములైనటువంటి బాహువులను గురించి మనం అనుసంధానం చేసుకున్నాం. అవే పారిజాత వృక్షపు కొమ్మలని పోలి ఉండటం అని చెప్పుకున్నాం. ఇక ఇవాల్టి శ్లోకాన్ని ముందుగా మనం
అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండే అర్థ విశేషాలని అనుసంధానం చేసుకుందాం. ఇంకా 20 శ్లోకాలు మనకి ఉన్నాయి. ఈ 20 శ్లోకాలని మనం రాబోయేటటువంటి 15 రోజులలో పరిపూర్ణం చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి శ్రీరామనవమి లాంటి రోజులు వస్తున్నాయి, విశేషమైనటువంటి రోజులు, అమ్మవారి తిరునక్షత్రం ఇలాంటివి. ఇవి దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మనం అనుసంధానం చేసుకోవాలి. అంతేకాదు ఇందులో అన్ని ఎన్నో వివరాలు ఉంటాయి. వ్యాఖ్యానం కూడా చాలా విపులంగా ఉంటుంది వ్యాఖ్యానం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మన అనుసంధానం కొనసాగించుకుందాము. అందుకే ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు పెట్టుకోవద్దు. మనం శ్లోకార్థాన్ని డైరెక్ట్ గా చెప్పుకుంటూ అప్పుడే కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. 108వ శ్లోకం. మద్రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే సార్ంగధ్యాకిణ కర్కసిమ్ని సుమనస్రంమోహనే మార్ధవే దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలాలీలోపధానం భవత్ తచ్చిత్రాలకముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః. రామాయణంలో మనం అనుసంధానం చేసుకున్నాం. శయనే ఉత్తమాంగే చ అనేటటువంటి ఒక శ్లోక పాదం గుర్తుపెట్టుకోండి. పవళించినప్పుడు సీతాదేవి యొక్క శిరస్సుకి ఉపధానముగా అయినటువంటి బాహువు అని అక్కడ చేసినటువంటి వర్ణనని ఇక్కడ ఇంకొంచెం విపులంగా మనకి అందజేస్తున్నారు భట్టరు వారు. ఆ శ్లోకాలు చక్కగా మనకు ఉన్నాయి కాబట్టి ఏ భాగం ఏ శ్లోకం దగ్గర మనం అన్వయం చేసుకోవచ్చు అనే దాన్ని గుర్తించుకుందాం. సీతా అమ్మవారు ఎప్పుడూ కూడా వేరే దిండు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా ఈ హస్తాన్నే తలదిండుగా చేసుకుని పడుకుని ఉండేది. అలాంటి ఒక చిహ్నములు కలిగినటువంటి హస్తము అని చెప్పారు. ఇంతవరకు మనం అనుసంధానం చేసిన ఈ 4 శ్లోకాల్లో అంటే 3 చేసుకున్నాం, 105, 106, 107 ఇవాళ చదువుకుంటున్నాం కదా. వీటిలో కామన్ గా ఉన్నదాన్ని మనం ఏం గ్రహించుకోవాలి అంటే భుజద్వయమపి దోర్ద్వంద్వం భుజౌ అంటూ 2 చేతులని వర్ణన చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకుందాం. తర్వాత వచ్చేటప్పటికి తలదిండుగా పెట్టుకున్న చెయ్యిని ఒకదాన్ని చెప్తున్నారు, అలాగే చాపి ఉంచినటువంటి చెయ్యిని విడివిడిగా కూడా వర్ణన చేస్తారు. కానీ ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాలలో ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి శ్లోకాలలో అది మనకి భుజద్వయమే చెప్పబడుతోంది. అందుకే ద్వివచనాంతంగానే మనకి పదాలు ప్రయోగింపబడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకుందాం. భుజవు, వీటపవు ఇలాగ మనకు అక్కడ వచ్చినట్టే ఇందులో కూడా అలాగే సుకటకే, కర్ణే జపే ఇలాంటి ద్వివచనాంత పదాలు వస్తున్నాయి. రెండింటిని చెప్తున్నారు కనుక అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందులో క్రియాపదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం ఈ కొత్త సంవత్సరంలో గోష్ఠిగా అందరం కలిసి ఏం చేయాలో అదే చేస్తున్నాం. మనకి అన్ని అలాగా భగవంతుడు భట్టరు వారి అనుగ్రహమో ఏమిటో సందర్భానుకూలంగా శ్లోకాలు మనకి పొందికగా వస్తున్నాయి. మనమేమీ వాటిని సపరేట్ చేసి పెట్టుకోలేదు. కానీ మనకి ఈ జీవితానికి పరమార్థం ఏది అంటే భగవంతుడికి మంగళాశాసనం చెయ్యడమే పరమార్థం. ఆ భగవంతుడికి మంగళాశాసనం చెయ్యడం అన్న దాంతోటే మనకి ఈ శ్లోకం కూడా ప్రారంభమవుతోంది. చూడండి, విజయతే అనే పదం ఉంది చూసారా. విజయతే అనేటటువంటిది మంగళాశాసన పూర్వకంగా మనం అంటూ ఉండేటటువంటి మాట. విజయతే రామానుజోయం ముని అని ఈ విజయతే అనేది మనకి చాలా సార్లు వస్తుంది కదా. అందుకని ఇందులో క్రియాపదం సులభంగా మనం గుర్తించుకోవచ్చు. ఆ భుజద్వంద్వానికి విజయతే ప్రకాశించుగాక, ప్రకాశిస్తోంది అని దానికి ఎప్పుడు ఇలాగే ఉండుగాక అని మనం అనుకుంటాం. ఇంతకు ముందు ఉండేటటువంటి 3 శ్లోకాలలోనూ ఉండే క్రియాపదాలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మహా ఇప్పుడే చెప్పింది శ్రవతి, వేరే చెప్పక్కర్లేదు, ఆశ్రయిస్తున్నాము అని. ఉపాస్మహే అని ఒక దాంట్లో వచ్చింది, చేరుతున్నాను, ఉపాసిస్తున్నాను అనేటి. దాన శ్రద్ధాళు దీర్ఘం ఉపాస్మహే అన్నారు. ఇమహా అని ఒక దాంట్లో, ఉపాస్మహే అని ఒక దాంట్లో, మరొక దాంట్లో 105వ శ్లోకంలో క్రియాపదాన్ని గుర్తు తెచ్చుకుంటే భూయాస్తాం, అభయం భూయాస్తాం అని అభయము కలిగించునవి అగుగాక అని కోరుకున్నారు. ఇందులో వాటికి
మంగళాశాసనం చేస్తున్నారనమాట. విజయతే, ఎప్పుడు ఇలాగే వర్ధిల్లుగాక, అంటే వర్ధిల్లుగాక అనటం లేదు, ప్రకాశిస్తున్నాయి, ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని. ఎవరైనా పుట్టినరోజునో పెళ్లి రోజునో చక్కగా అలంకరించుకొని సంతోషంగా వచ్చి దండం పెడితే 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి అని అన్నట్లుగా విజయతే అని అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ భుజద్వంద్వం. ఎవరి భుజద్వంద్వం అంటే శ్రీరంగ సంసంగిన అంటున్నారు. శ్రీరంగ సంసంగం, వెనకటి శ్లోకంలో కూడా శ్రీరంగ భుజ అనడంలో కూడా భుజాలని వర్ణిస్తూ భుజ శబ్దం షష్ఠ్యంతంగా చెప్పడం అనేది ఒక ప్రత్యేకత అని అనుకుంటున్నాము. ఇప్పుడు సంసంగం, సంగము అంటేనే దాని మీద అలా దృష్టి ఉండడం, సంసంగం అంటే పూర్తిగా దానితోటే కలిసి ఉండడం అన్నమాట. ఈయన కూడా, స్వామి కూడా, పరమాత్మ కూడా శ్రీరంగ సంసంగి అయి ఉన్నాడు. ఆయన శ్రీరంగ సంసంగి అయినటువంటి ఆయన యొక్క అనేటటువంటి అర్థంలో ఇది కూడా షష్ఠ్యంతమే. శ్రీరంగ సంసంగిన, రంగ ప్రణయి ఇలాంటి పదాలు, ఈ శ్రీరంగ సంసంగిన ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. శ్రీరంగాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఆనందంగా ఉండేటటువంటి వాడు. ఇది కూడా స్వామిలో ఉండేటటువంటి కరుణ మొదలైనటువంటి గుణాలకి సూచకం అవుతుంది అనేదాన్ని చెప్తున్నాం. శ్రీరంగ సంసంగిన, రంగనాథుని యొక్క ఏమిటి మనకి విజయతే, ఏవి ప్రకాశిస్తున్నాయని అంటున్నారు అని అంటే, పదం మనకి మొన్నను నిన్నటి శ్లోకంలో వచ్చింది. దోర్వలయై అని ఒకటి ఉంది, దోర్ద్వంద్వం అని 2 పదాలు వచ్చాయి. దోర్ద్వంద్వం అంటే భుజద్వంద్వం అని అనుకున్నాం. ఇక్కడ కూడా ఉంది చూడండి అదే పదం, దోర్ద్వంద్వం అనేటటువంటి పదం ఈ శ్లోకంలో కూడా ఉంది. దోర్ద్వంద్వం విజయతే శ్రీరంగ సంసంగిన దోర్ద్వంద్వం విజయతే. హాయిగా వాక్యం మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన శ్లోకంలో ఉండే భాగమంతా ఏం తెలియచేస్తోంది అంటే, ఆ దోర్ద్వంద్వానికి ఉండేటటువంటి ప్రత్యేకతలని ఒక్కొక్కటి మనకి చెప్తున్నారు మిగిలినటువంటి శ్లోక భాగంలో. మొట్టమొదటిది ఏది అంటే, మద్రక్షావ్రత కౌతుకే సుకటకే, 2 బాహువులకి ఉండేటటువంటి ఒక అందాన్ని చూపిస్తున్నారు ఇందులో. మద్రక్ష వ్రత కౌతుకే, మత్ నా యొక్క, రక్ష రక్షించడం అనేటటువంటి, వ్రత వ్రతము కొరకుగా, కౌతుకే ఈ పదం జాగ్రత్తగా గమనించండి. మనకి వెనకటి శ్లోకంలో విభీషణ కౌతుకాత్ అని ఒక పద ప్రయోగం వచ్చింది కదా. ప్రతి జలధితో వేలాశయ్యాం విభీషణ కౌతుకాత్ అని వచ్చింది. కౌతుకం అంటే అక్కడ ఏం అర్థం చెప్పుకున్నాం మనం, కుతూహలము, ఆశ, ఉత్సుకత అనే అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ కౌతుకం అంటే ఆ అర్థం కాకుండా మరొక అర్థాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కౌతుకము అంటే రక్షాబంధము అని అర్థం అన్నమాట. రక్షా కంకణం అంటారు. ఏదైనా ఒక వ్రతాలు నోములు ఇవి చెయ్యాలన్నప్పుడు ఆ కంకణం కట్టించుకోవడం, ఇది ఈ వెర్రి మనకందరికీ బాగా తెలుస్తుంది. ఏదో ఒక 100 రూపాయలు మనం కట్టేము అంటే ఫలాని పూజకో ఫలాని దానికో తోరం కట్టాలి, చేతికి కట్టాలి, అక్షింతలు వేయాలి, అక్షింతలు వేయాలి. మొన్న వచ్చాను కదా నేను అక్కడికి, ఆ స్వాముల్ని వెర్రెత్తించేస్తున్నారు పాపం. స్వామి కట్టలేదు, కట్టండి, అక్షింతలు వేయండి, ఉండమ్మా వస్తున్నాను నీ దగ్గరికి అంటే కూడా ఆగకుండా అదేదో కట్టేసుకుంటే ఇక మనం ఆ దీక్షలో పూర్తిగా నిమగ్నులం అయినట్టే అన్నట్లుగా. ఇక్కడ కౌతుకం అంటే ప్రతిసరం అంటారు. ప్రతిసరం అంటే కంకణము, అది రక్షా కంకణం అని అంటారు. దాన్ని రకరకాలుగా పదాలతో, తోరాలని మరొకటి కంకణాలు కట్టడం అంటారు చూసారా. కళ్యాణంలో ఇదొక ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. అన్నిటికీ కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకున్నాము అంటే దీక్ష వహించేము అనర్థం. ఆ దీక్ష సూచకంగా ఉంటుంది కంకణం. ఇప్పుడు స్వామి శ్రీహస్తాలకి కంకణాలు ఉన్నాయి. ఆ కంకణాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే, సూచించటం కాదు, ఆయన అమ్మవారికి అనుకూలంగా చేసుకోవాలి. అంటే అమ్మవారు తనంత తానుగా ఈ హస్తాన్ని దిండుగా చేసుకొని పడుకోవాలి. ఆ తనంత తానుగా దిండుగా చేసుకోవడానికి కావలసినటువంటి క్వాలిటీస్ తన హస్తంలో ఉన్నాయి అని అమ్మవారికి ఒక నమ్మకం కలిగించాలి స్వామి.
అందులో మొదటిది ఏమిటి, అమ్మవారికి నిజంగా ఏం ఆనందం అంటే పిల్లల్ని రక్షిస్తే ఆనందం. ఇప్పుడు స్వామి అమ్మవారికి చూపిస్తున్నాడు, ఇదిగో ఇవేంటనుకున్నావు, ఇవి నేను కంకణాలు ఊరికే సరదాకు వేసుకున్నాను అనుకున్నావా, పిల్లల్ని రక్షించడం కోసం ఇదిగో కంకణం కట్టుకున్నాను అనమాట అని అమ్మవారికి చూపిస్తున్నాడా అన్నట్లుగా ఉంటాయిట ఆ కంకణాలు. ఆ సువర్ణ ఆభరణములు అవి ప్రతిసరములు అవుతున్నాయి. దేనికోసం కంకణాన్ని వహించాడు, వ్రత దీక్ష. ఏమా వ్రత దీక్ష, రక్షణ వ్రతాన్ని పూనాడు. ఎవరిని రక్షించడం అంటే ఏదో గొప్ప గొప్ప వాళ్ళని రక్షించడం కోసం కాదు, మద్రక్ష నాలాంటి వాళ్ళని రక్షించడం. భట్టర్ వారు ఎప్పుడూ కూడా ఆకించన్యము, అనన్యగతిత్వము, అర్హత లేకపోవటం ఇలాంటివన్నీ చెప్తారు కదా, అందుకని ఆ మత్ అనే పదం చెప్తూ ఇది ఎవరి విషయంలో చెప్పగలుగుతున్నారు అనంటే, మాకు తెలుసు మా అమ్మకి ఏది ఆనందమో మాకు తెలుసు. ఎవరు చెప్పాలి, అమ్మ కన్న పిల్లడు చెప్పాలి. ఎవరు అమ్మ కన్న పిల్లడు అంటే భట్టర్ వారే. ఎవరి పిల్లడు ఆయన, ఎవరి బిడ్డడు ఆయన అనంటే శ్రీరంగరాజ కమలాపద లాలితత్వం. ఆయనకి తెలుసు అమ్మవారి మనసు, పిల్లవాడికి తెలుసు, భర్తకి తెలుసు. భర్త అమ్మవారిని ఎలా లొంగ తీసుకోవాలో తెలిసిన వాడు కనుక మనని రక్షించడం అనేటటువంటి వ్రత దీక్షని చూపిస్తున్నాడు. అమ్మవారికి నిజంగా ఆనందం దేని వల్ల కలుగుతుంది అంటే మనలాంటి వాళ్ళని రక్షించడం వల్లే కనుక మొట్టమొదటి సూచన ఆ దూర్ద్వంద్వానికి ఉండే గొప్పతనం ఏది అంటే ఆభరణాలతో కూడిన బాహువులే చూపిస్తున్నారు. మద్రక్ష వ్రత కౌతుకే సుకటకే. మనల్ని రక్షించడానికి అంత వ్రతాలు ఎందుకండి, ఆయన సంకల్పంతో రక్షించేస్తున్నాడు కదా. అంత వ్రతము, ప్రతిసర బంధనము, అది అమ్మవారికి చూపించడము ఇవన్నీ అవసరమా అంటే అవును, మన రక్షణని ఆయన వ్రతంలాగే చేస్తాడు. ఆ మాట ఆయన చెప్పినది మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. రామచంద్రస్వామి చెప్పిన మాట, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఇది రామచంద్రస్వామి చెప్పినటువంటి మాట కదా. సకృదేవ ప్రపజ్ఞాయ అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏతద్ వ్రతం మమ అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మద్రక్షావ్రత కౌతుకే, వ్రతం అన్న తర్వాత తప్పకుండా దాన్ని పరిపూర్ణం చేస్తాడు అనడం కోసం అదొక ఎగ్జాంపుల్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు మరొక అందమైనటువంటి ఉదాహరణని కూడా చెప్తున్నారు. ఆయన చేతులు కంకణబద్ధములు అయి ఉంటాయి. ఆ చేతుల చుట్టూ ఉండేటటువంటి ఆభరణములు కంకణం కట్టుకున్నాడు అనే దాన్ని చూపిస్తాయి. ఎలాగా అంటే స్వామి 1000 నామాలలో ఒక నామము సువ్రత అనేటటువంటి నామం. ఒకటి రామాయణంలో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, రామచరమం సకృదేవ ప్రపన్నాయ. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రమాణ తిరట్టుల గురించి ప్రశ్నలు వస్తే ఒకదాని తర్వాత ఒకటి అందుకోవడం కోసం ఇప్పుడు ఇంకొంచెం గట్టిపడండి సులభంగా. మీకు ముఖ్యంగా రామాయణం అంటే చెప్పగలుగుతారు, విష్ణు సహస్రనామం అంటే చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ వ్రత శబ్దం వచ్చింది కనుక ప్రయోగంలో, వాల్మీకి ప్రయోగంలో ఏతద్వ్రతం మమ అన్న శ్లోకాన్ని ఇస్తున్నారు. సువ్రత అనేటటువంటి విష్ణు సహస్రనామంలో ఒక నామాన్ని అక్కడ తప్పు పడింది, సుప్రీత అని పడినట్టుంది కొత్త దాంట్లో. కానీ సుప్రీత కాదు, సువ్రత. నా దగ్గర పాత పుస్తకం బంగారం ఉంది కాబట్టి అందులో ఇలాంటి తేడాలు ఉండవు, తర్వాత దీంట్లో ఉంటాయి. కాబట్టి సువ్రత అనేది పదం అనమాట. విష్ణు సహస్రనామంలో సువ్రత సుముఖ సూక్ష్మ అని ఒకసారి వస్తుంది. అది కాకుండా సులభ సువ్రత సిద్ధ అని మరొక శ్లోకంలో వస్తుంది. సువ్రత నామంలో రెండవసారి వచ్చినటువంటి ఆ నామానికి భట్టర్ వారు రాసినటువంటి వివరణ ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. చూడండి, యథాకథంచిత్ ప్రవిష్టానాం. యథాకథంచిత్ ప్రవిష్టాన అంటే ఏదో వచ్చారు, ఏదో భగవంతుడి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది, పద్ధతిగా వచ్చారా లేదా అనేది అవసరం లేదనమాట. అలా ఏదో ఒక మిషగా వచ్చిన వాళ్ళని కూడా సర్వదా పరిపాలన దృఢవ్రత, వాళ్ళ విషయంలో సర్వదా పరిపాలన దృఢవ్రత, ఎప్పుడూ వాళ్ళని రక్షించేటటువంటి దృఢమైన వ్రతం కలిగిన వాడు. నువ్వే నాకు దిక్కు అని నమ్మి రాలేదు,
ఏదో వచ్చారు. ఇప్పుడు మనం అవధానం పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ అవధానంలో ఉండే పిల్లలు రోజు కాలక్షేపంలో జాయిన్ అయిన వాళ్ళు కాదు. పద్మజ గారు అమ్మాయి లాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ యథాకథంచిత్ ప్రవిష్టాన వాళ్ళు ఎలాగో అలా వచ్చారు, మన దగ్గరికి రావడమే చాలు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళ చేత ఆ టాస్క్ చేయించడంలో బాధ్యత ఎవరిది ఉండాలి? మనది కదా ఉండాలి. అంటే వాళ్ళు చేస్తే చేస్తారు, లేతే లేదు, చేస్తే తీసుకుంటాం, లేతే లేదు అని అనుకున్న వాళ్ళు నిజంగా ప్రేమించిన వాళ్ళు కాదు కదా. ఎలా అనిపించాలి? అబ్బా వచ్చారు, ఎలాగో అలా వచ్చారు, వాళ్ళ అమ్మగారి పోరు పడలేక వచ్చారు, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో, లేదా వాళ్ళ అమ్మ ఏదైనా ఇదిగో నా బర్త్డే గిఫ్ట్ ఇదే నేను అడుగుతున్నాను, నువ్వు నాకు డైమండ్ రింగ్ ఇచ్చినా అక్కర్లేదు అన్నారు ఏమో, మరి నాకు తెలియదు. కానీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత యథా కథంచిత్ ప్రవిష్టాన ఎలాగో అలాగ వచ్చారు. ఇప్పుడు పట్టేయాలి మనం. పట్టి వాళ్ళతో పాటు రాత్రింపగళ్ళు కూర్చునైనా సరే వాళ్ళని ఇందులో విజయం పొందేటట్లుగా చెయ్యాలనుకున్న వాళ్ళు కదా ప్రేమించిన వాళ్ళు అవుతారు. అలాంటి వ్రత దీక్షని కలిగిన వాడు పరమాత్మ. అందుకే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తప్పకుండా రక్షించేటటువంటి దీక్ష కలిగిన వాడు కనుక అని సువ్రత అని ఒక నామాన్ని చెప్తున్నారు. మద్రక్షావ్రత కౌతుకే సుకటకే. కటకం ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది. కటకం అంటే హస్తాభరణం అని మనం అనుకున్నాం కదా. ఆ కటకాలే ప్రతిసరములు అలాంటి వాటితో కూడి ఉన్నది అని ఒక లక్షణం చెప్తున్నారు. బాహువులకు ఉండేటటువంటి గొప్ప లక్షణం. మా అమ్మ పడిపోతుంది, ఇంకా మా అమ్మకి ఇది ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదని భట్టర్ వారికి నిశ్చింత అనమాట. ఆ లక్ష్మీ అమ్మవారు ఇది స్వామి చూపిస్తే చాలు ఆమె ఆ బాహువుని ఆమె విడవకుండా ఉంటారు. అది తెలిసిన వాడు కనుక స్వామి చూపిస్తున్నాడు, అమ్మ చూస్తోంది అని భట్టర్ వారు మనకి చెప్తున్నారనమాట. ఇక రెండవది ఏంటి అంటే బోళ్ళన్ని కబుర్లు చెప్తున్నారండి. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టమంటే బద్దకిస్తున్నారు. ఎందుకు ఈ కబుర్లన్నీ? ఎందుకు? మన పిల్లలు నేను చూసుకుంటాను కదా, నువ్వు వాడి సంగతి వదిలే, నేను వాడికి అమెరికాలో సీట్ వచ్చేటట్లుగా చేస్తాను, నేను అంతా వీసా టికెట్ అన్ని నేను చూసుకుంటాను కదా అంటున్నాడు యజమాని. కానీ ఒక్కరోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి కనీసం ఆ వర్క్ అసలు ఏం పొజిషను అన్నది కూడా చూడడం లేదు. హాయిగా టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు అనుకోండి. అప్పుడు ఆ ఇల్లాలకి ఆయన్ని నమ్మాలని ఉంటుందా, లేక ఆయన మీద కోపం వస్తుందా చెప్పండి? నేను చూసుకుంటా అంటారు. ఏమిటి చూసుకుంటావు? అది కార్యంలో కనపడాలి కదా. అంటే అలా ఏదో మాటకి మరసకి అన్న మాట కాదు. ఆయన అలా చూసుకున్నాడు, అలా చూసుకోగలిగేవాడు, అలాంటి సమర్థత ఉన్నవాడు అనడానికి ఇదిగో నా చేతి మీద ఉండే గుర్తులు చూడు. రెండవ గుర్తు చూపిస్తున్నాడు. విక్రాంతి కర్ణే జపే శార్ంగ జ్యాకిణ కర్కసిముని. ఇంకా భుజాలు ఎలా ఉన్నాయట? ఒకటి కంకణాలతో ప్రతిసరంలా కనిపిస్తోంది. రెండవది విక్రాంతి కర్ణే జపే, ఆయన యొక్క పరాక్రమాన్ని కర్ణే జపే, ఇదొకటి కొత్త పదం గుర్తుపెట్టుకోండి. మలిం లచహ అలాంటి పదాలు వచ్చేసరి ఇక్కడ కూడా ఈ బాహువులు కర్ణే జపములు అవుతున్నాయి. నిజానికి కర్ణే జపం అనేటటువంటి పదానికి అర్థం ఏమిటో తెలుసా? ఎప్పుడు కొండాలు చెప్పేవాడు అలాంటి వాడిని చెవిలో ఊదేశాడు అంటారు చూసారా. చెవిలో ఊదేశాడు, చెవి కొరికేశారు, అలాంటి మాటలు మనం అంటాం. ఈవిడ వెళ్ళి ఆవిడ చెవి కొరికింది అంటారు. నిజంగా కొరికిందని అర్థం. అంటే ఈ విషయాన్ని అడగకుండానే వెళ్ళి ఆ చెవిలో ఊదేసింది అని అంటాం. చెవిలో ఊదేయడం, చెవి కొరకడం అలాంటి మాటలు ఏ అర్థంలో వాడతాం అంటే ఎదుటి వాళ్లలో ఉండేటటువంటి చెడ్డని మరింతగా ప్రచారం చెయ్యడం అనే అర్థంలో వాడతాం. అలాగే కర్ణేయ జపములు అంటే కొండాలు చెప్పేవారు, నేరాలు చెప్పేవారు అని అర్థం అన్నమాట. కానీ దానికి ఇంకా పర్యాయ చాలా అర్థాలు ఉంటాయి. సూచకములు అని అర్థం. ఇక్కడ మనం ఏ అర్థం తీసుకోవాలి? కర్ణే జపే అంటే సూచకములు అవుతున్నాయి అని అర్థం. దేనికి సూచకములు అవుతున్నాయి? విక్రాంతి కర్ణే జపే. ఆ బాహువులని చూస్తేనే చాలు స్వామి యొక్క పరాక్రమము స్పష్టంగా తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అంటే శార్ంగ జియాకిణ కర్కసిముని. శార్ంగ జ్యా, శార్ంగం అనే ధనువు యొక్క జ్యా అంటే నారి, ఆ నారితోటి లాగి వెయ్యటం వల్ల అవి కాయలు కాచి ఉన్నాయి భుజాలు. మొన్న కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం చూసారా. అవి కాయలు కాచి ఉన్నాయి. శార్ంగ జ్యా కిణం
కిణం అంటే ఆ రాపిడి వల్ల గట్టిగా కాయలు అక్కడ చర్మం గట్టి పడిపోతుంది చూసారా. మనం పుస్తకాలు చూస్తే వీళ్ళు వాడేరా లేదా వెంటనే చెప్పేయవచ్చు. చేతులు చూస్తే వీళ్ళు పని చేసేవాళ్ళ చేసేని వాళ్ళ వెంటనే చెప్పేవచ్చు కదా. అలాగే స్వామి పరాక్రమంతో విరోధ నిరసనం చేసేవాడా చెయ్యనివాడా, కబుర్లు చెప్పేవాడా అంటే చేసేవాడే. ఎక్కడ కనిపిస్తున్నాయి గుర్తులు? ఆ భుజాల మీద ఉన్నాయి. ఏ గుర్తులు అంటే నిరంతరం ధనస్సుని సంధించి బాణాలు వేయటం వల్ల అవి కణములు కిణములు అంటే కాయలు కాచి ఉన్నాయి. సారంగజ్యాకిణ కర్కసిమ్ని అంటే ఆ స్వామిలో ఉండేటటువంటి పరాక్రమం కనిపిస్తోంది. వీరపత్ని కాబట్టి అమ్మవారు మహావీరులైనటువంటి వారి పత్నులు ఏం కోరుకుంటారు అంటే సుకుమారంగా ఉండాలని కోరుకోరు. ఆ పరాక్రమం స్పష్టంగా కనపడేటట్లుంటేనే ఇష్టపడతారు. అందుకే సీతాదేవి తందృష్ట్వా శత్రుహంతారం ఖరదూషణాదుల వధ అయిన తర్వాత అన్ని దెబ్బలు దక్కి ఆయనకు ఒళ్ళంతా బాణాలతో పుండు పడి ఉంటే ఈవిడికి ఊరికే ఓ సంతోషం కలిగి వెళ్ళి ఆయనని ఆలింగనం చేసుకుంది. అంటే దేనికి అంటే ఆ పరాక్రమం వీరపత్నిని అంతగా ఆకర్షిస్తుంది అనమాట. అప్పుడు తనంతా తానుగానే వెళ్ళి చేరుతుంది. అంచేత అమ్మని ప్రలోభ పెట్టాలి. దేన్ని చూపించి అంటే ఒకటి ముందు పరాక్రమం కంటే ముందు పిల్లల సంరక్షణ. పిల్లల సంరక్షణ చేయగలిగిన సమర్థుడు ఆయన. అందుకని ఆ భుజాలు సారంగజ్యాకిణ కర్కసిమ్ని మరొక లక్షణం ఈ భుజాలలో కనిపిస్తోంది. అయితే బాగుంది, కానీ ఇప్పుడు అమ్మవారు దాన్ని దిండుగా పెట్టుకోవాలి అంటే ఇంత కర్కశంగా ఉంటే ఇంత కాయలు కాచి ఉంటే అదేమైనా సౌఖ్యం కలిగిస్తుందా? కలిగించేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నడున్నొప్పులో మరొకటో వస్తే పరుపులు తీసి తప్పనిసరిగా పడుకుంటున్నాం, ఎందుకంటే డాక్టర్ల చుట్టూ తిరగలేక అని. లేకపోతే తీస్తామా? ఇంకా మెత్తగా ఉండాలి, ఇంకా మెత్తగా ఉండాలి, తలగడక ఎండు అలాగే ఉండాలి, పరుపు అలాగే ఉండాలి. లేదా ఇంకొకళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మన సౌఖ్యాన్ని మనం ఎందుకు వాడుకుంటాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు స్వామి భుజములు కర్కశములై ఉంటే కిణములతో కూడి ఉంటే అమ్మవారు తలదిండుగా చేసుకునేటటువంటి అవకాశం ఉండే అవకాశం లేదు. కానీ ఆ భుజాలనే మార్చి చూపిస్తున్నారు. నిజంగా ఆయన పరాక్రమవంతుడే. జాకిణాలు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ ఎలా కనిపిస్తున్నాయిట మరొక యాంగిల్లో చూపిస్తున్నారు. సుమనః స్రక్ మోహనే పూలదండల అన్నట్లుగా ఉన్నాయిట భుజాలు. ఇంత కూడా మనకు వచ్చిందే ఫణీంద్ర స్ఫీతస్రక్ అని ఆ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా సుమనః స్రగ్మోహనే అంటున్నారు. ఎందుకంటే ఒకటే విశేషాలు రెండు సార్లు చెప్పడం ఇంకో రకంగా చెప్పచ్చు కదా. ఆ శ్లోకంలో భుజాలను వర్ణిస్తూనే ఫణీంద్ర స్ఫీత స్రక్ అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ సుమనః స్రక్ అనడం ఎందుకు అనంటే అక్కడ రూపానికి చూపించారు. అక్కడ పూలదండ ఆకారంలాగా కనిపిస్తున్నాయి, రౌండ్ గా స్థూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూలదండలాగా మెత్తగా ఉన్నాయి అనడం కోసం మార్దవాన్ని చెప్తున్నారు. మార్దవంతో పాటుగా పూలదండ చల్లగా ఉంటుంది, పూలదండ మంచి పరిమళంతో కూడి ఉంటుంది. అలాంటి లక్షణాలన్నీ ఇక్కడ చూపిస్తూ స్పష్టం చేస్తున్నారు. సుమనస్రక్ మోహనే మార్దవే మార్దవంలో ఆ మెత్తదనంలో ఈ భుజాలు ఎలా ఉన్నాయిట అంటే సుమనస్రక్ మోహనే ఇవేం పూలదండలా అని, అబ్బా ఆ పూలదండ అయితే ఎంత హాయి అని అలా మోహింప చేసేటట్లుగా అనిపిస్తున్నాయి. పూలదండలా అని అనిపిస్తున్నాయి, బాహువులు అని అనిపించట్లే, పూలదండలు అని అనిపించేటట్లుగా ఉన్నాయి. బాహువులా పూలదండలా అని భ్రమపడేటట్లుగా చేస్తున్నాయి. దేంట్లో? మార్దవే మృదుత్వంలో. అంటే మృదుత్వంలో పూలదండలలో ఉన్నాయి, పరాక్రమంలో పరాక్రమ సూచకమైనటువంటి కిణములని కలిగి ఉన్నాయి, రక్షణ విషయంలో కంకణధారులు అయి ఉన్నాయి స్వామి యొక్క భుజాలు. ఇప్పుడు ఈ మూడింటి ద్వారా, ఈ మూడు లక్షణాల ద్వారా ఆ తల్లిని సకల జగన్మాత అనే దృష్టితో చూస్తే అప్పుడు రక్షావ్రత కౌతుకం కావాలి. అఖిల జగన్మాతరం అస్మన్మాతరం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎక్కడొచ్చింది ఇది? తెలుసు కదా, గుర్తొచ్చింది కదా, అమ్మవారి ప్రపత్తి చేసినటువంటి గద్యంలో. ఆ అఖిల జగన్మాత అయినప్పుడు
మద్రక్షావ్రత కౌతుకే, అమ్మకి ప్రలోభం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇక దేవదేవ దివ్య మహిషి అందులోనే వస్తుంది. అప్పుడు ఆమె ఎవరు? అఖిల జగన్మాత కాదు, దేవదేవుని యొక్క దివ్య మహిషి. అంటే ఆమె వీరపత్ని అవుతోంది. వీరపత్నిగా సారంగజ్యాకిణ కర్కశింని, అది ఆమెని ఆకర్షిస్తుంది. దాన్ని చూపించి ఆనందం కలిగేటట్లుగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూడో సుమనస్రగ్మోహని అని ఎందుకంటున్నారు అంటే, ఈమె చాలా సుకుమారవతి, ఈమె చాలా మంచి మృదువైనటువంటి ఆ శరీరము కలిగినది ఈమె. కనుక ఈమె సుకుమారానికి తగినట్లుగా ఉన్నాయా లేదా బాహువులు అంటే ఉన్నాయి అని చెప్పడం కోసం ఈమె సౌకుమార్యాన్ని భట్టర్ వారే మనకి శ్రీగుణ రత్న కోశంలో వర్ణిస్తారు. ఏమని అంటే, పాదారుంతుదమేవ, మనం అతి కోమలా తనురియం అంటారు. కాబట్టి ఆ కోమలమైనటువంటి తనువుకి ఆ తలగడ కావాలి అంటే అది ఇంకా కోమలంగా ఇంకా మృదువుగా ఉండేది కావాలి. కాబట్టి ఇక్కడ సుకుమారి కాబట్టి మార్దవంలో పూలదండలలా ఉన్నాయి అని. సో ఇప్పుడు అమ్మవారు ఎలా అయినా సరే వీటి పట్ల తృప్తిని ప్రకటించాలి, వీటి పట్ల ఆకర్షితురాలు కావాలి. ఈ మూడు గుణాలని చూపిస్తూ దోర్ద్వంద్వము, స్వామి యొక్క ఆ భుజద్వంద్వము, బహుశః ప్రలోభ్య, బహుశః రకరకాలుగా మూడు చెప్పారు కాబట్టి, మూడంటే బహుత్వం కాబట్టి ఎలా చూసినా అమ్మవారు సంతోషించి చేరవలసినదే, అలా చేరేటట్లుగా ఉన్నాయి బాహువులు. ప్రలోభ్య, అప్పుడు అమ్మవారు చేరక తప్పదు కదా, ఇష్టంగానే వచ్చింది. ఎవరు వచ్చినావిడ? కమలా అంటున్నారు. చూసారు, అబ్బా ఆ పదాలు వింటూ ఉంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని గురించి చెప్పే పదాలు ఏవైనా వాడచ్చు, కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏది? కమలా అంటున్నారు. కమల అనడం దేనికి? కమలం అనేది ఒక పువ్వు, తామర పువ్వు. ఆ సుకుమారత్వం తెలియాలి, సౌకుమార్యం తెలియాలి అన్నమాట. అందుకని కమలా, కమలాదేవికి లీలోపధానం, ఉపధానం ఇంతకు ముందు మనకు వచ్చింది కదా, బాహు ఉపధాయ అనే పదంలో చెప్పుకున్నాం కదా. అందులో ఇది కూడా లీలోపధానం, లీలాతపత్రం అని ఒక శ్లోకంలో మనకు వచ్చింది. ఎక్కడొచ్చిందో చెప్పగలరా? లీలాతపత్ర పరిష్క్రియా, ఎక్కడ? చంద్రపుష్కరిణి వర్ణన దగ్గర మనం అనుసంధానం చేసుకున్నాం. చంద్రపుష్కరిణి ఆ దివ్య దంపతుల విహారానికి ఎలా ఉపయోగపడుతోందో దాన్ని చెప్తూ, అక్కడ నిండా విరిసినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా వీళ్ళకి లీలాత పత్రాలుగా అవుతున్నాయి అని అక్కడ చెప్పుకున్నాను. చూసారా, లీల కోసం, విలాసం కోసం, ఆట కోసం అని చెప్పుకున్నాం. ఇక్కడ లీలోపధానం, అక్కడ లీలాత పత్రం, ఇక్కడ లీలోపధానం అంటున్నారు. సరదాగా విలాసంగా పెట్టుకునేటటువంటి తల దిండుగా అవుతుంది. లీలోపధానం భవత్ అవుతుంది. ఇది దోర్ధ్వంద్వం. ఎవరికి? కమలాదేవికి. ఇప్పుడు అమ్మవారు ఆ భుజం మీద తల పెట్టి పడుకుంటే ఇప్పటి వరకు చూసినటువంటి గుర్తులన్నీ పక్కన పెట్టేసి ఇంకొక అందమైనటువంటి గుర్తు అక్కడ మనకి కనిపిస్తుంది. ఆమె నిజంగా తలపెట్టుకుని పడుకుంది అనడానికి చూడండి, ఆ భుజాల మీద ఆ గుర్తులు ఉన్నాయి అని చూపిస్తున్నారు. కంఠం మీద ఎలాగైతే అమ్మవారి యొక్క కంకణముల యొక్క రేఖలు ఉన్నాయి అని వర్ణించారో, రమయతు సమాం కంఠ అనే శ్లోకంలో ఇక్కడ ఈ దోర్ద్వంద్వం మీద కూడా తచ్చిత్రాలక ముద్రితం, తత్ ఆ అమ్మవారి యొక్క చిత్ర అలక ముద్రితం. ఇది చాలా అందమైన ప్రయోగం. అలకలంటే మనకు తెలుసు, చూర్ణ కుంతలములు అని అనుకుంటున్నాం కదా. ఇక్కడ పడుకుంది అంటే ఇలా తలపెట్టి పడుకున్నప్పుడు ఈ ముంగురులు అవచ్చు, అమ్మ కేశపాశము అని మనం తీసుకుందాం. చిత్ర అలక ముద్రితం. ఆ బాహువు ఎంత సుకుమారంగా ఉందంటే, అమ్మ తల ఆనుకుని పడుకుంటే అమ్మ యొక్క కేశపాశపు ముద్రలు ఆ బాహువు మీద స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయట. చిత్ర అలకలు అనడంలో ఆశ్చర్యకరమైనటువంటి కేశపాశము అని సామాన్య అర్థంలో మనం చెప్పుకోవచ్చు.
కానీ ఇక్కడ నాకు చాలా నచ్చినటువంటి వ్యాఖ్యానంలో ఉండే భాగం ఏది అంటే, జాగ్రత్తగా వినండి. ఫ్యాషన్స్ అన్నీ ఇవాళ మనం కనిపెట్టేమని అనుకుంటున్నాం. ట్రెండ్ అంతా మనం క్రియేట్ చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కొత్త కొత్త ఆలోచనలన్నీ మనలోనే వస్తున్నాయి అని అనుకుంటున్నాం. ఒకప్పుడు జుత్తు అంటే నల్లగా ఉండడం అన్నంత వరకే పరిమితమై ఉండేది. జుత్తుని వర్ణించాలి అంటే నల్లగా ఉంది, 9 బార్లు అవుతున్నాయి, మరొకటి 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 అన్నంత వరకే పరిమితం. కానీ ఇవాల్టి రోజులలో జుత్తు ఒకే రంగులో ఉండడం అనేది అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అన్నమాట. అసలు నల్లగాను ఉండకూడదు, అసలు తెల్లగాను ఉండకూడదు. ఆ జుత్తులో ఆ వెంట్రుకల భాగాలలో కొంతవరకు కొంత రంగు, కొంతవరకు కొంత రంగు, కొంతవరకు కొంత రంగు, వాటిని పార్ట్స్ పార్ట్స్ గా చేసి ఇవన్నీ ఆ అందాల కోసం ఆ హెయిర్ స్టైల్స్ చేసుకునే వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. అందులో ఇప్పుడు పిల్లలైతే ఏకంగా ఎన్ని రకాలైనటువంటి రంగులని ఆ కేశాలకి అలుముకుంటున్నారు అనేది మనకి తెలుసు. కానీ అమ్మవారి కేశపాశాలని ఆళ్వార్లు ఇంతకు ముందే అలాగే వర్ణించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ప్రమాణ తిరట్ట చెప్పలేదు, డైరెక్ట్ గా శ్లోకమే ప్రారంభించేశాను. ఆళ్వార్ల భావనలో అమ్మవారి చిత్తు ఎలా ఉందిట అంటే, ఇవాల్టి ట్రెండ్ ఎక్కడ పనికిరాదు అంత అందంగా, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి కేశపాశాల లాంటి ఆ స్టైల్ చేసుకోవాలి అంటే అది సాధ్యం కాదేమో, అది సహజంగా ఉంటుంది. అందుకే ఇక్కడ భట్టర్ వారు కూడా చిత్రాలకముద్రితం, వివిధ వర్ణములతో కూడినటువంటి అలకలు అని చెప్తారు. దీనికి చెప్పాలి అంటే ఆ ఆళ్వార్ల వర్ణనని ఆధారంగా తీసుకుంటారు. నెమలి జుత్తుతో పోలిన అని చెప్తారు. తోఘై మామైల్ అనేటటువంటి ఒక పాశురాన్ని, మిన్నిడమడవార్ అనేటటువంటి దశకంలో ఉండే ఒక పాశుర భాగాన్ని కూడా మనకి ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. నేను చెప్తున్నది కాదు, అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ముంగురులు ఎలా ఉన్నాయిట అంటే, వ్యాఖ్యానంలో చూడండి, పేజ్ నెంబర్ చూసుకోండి. నాకు చాలా అందంగా అనిపించింది. అంటే ఏది కొత్త కాదు, మనకి కొత్త కానీ భావనలలో మహానుభావులు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించటంలో అన్ని రకాలుగాను దానిని మనకి పరిపూర్తిని కలిగి వర్ణించారు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. చిత్రాలక ముద్రితం, అన్ని అలకల తాలూకు వైచిత్రిని తెలిసేటట్లుగా ఉంది భావన చెప్తున్నారు ఇందులో. తోఘై మామైలార్హర్ అను ఆళ్వార్ల సూక్తి చొప్పున శ్రీదేవి ముంగురులు నెమలి పింఛము యొక్క వర్ణము వలె నానా వర్ణమిశ్రితమైన ఆశ్చర్యకరమైన వన్నెను కలిగి ఉండునని ఇచ్చట చెప్పబడినది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరి అలా ఎక్కడైనా వర్ణిస్తారా అండి? నల్లగా ఉండేటట్లుగానే వర్ణిస్తారు కదా అంటే వర్ణిస్తారు అనడానికి ఆలంకారిక శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఒక విశేషాన్ని ఇందులో చెప్తున్నారు. అక్కడ తమహ శైవాల పాదో అన్నప్పుడు బర్హం అంటారు. బర్హము అంటే నెమలి పింఛము, దాని యొక్క రంగులో ఉన్నటువంటి అలకలు కలిగిన ఆ చిత్రాలకముల చేత ముద్రితం, అలా ముద్రితమైనటువంటి దోర్ద్వంద్వం ఆ స్వామి యొక్క ఆ దోర్ద్వంద్వము విజయతే అంటున్నారు, ప్రకాశిస్తోంది, సర్వోత్కర్షంగా ప్రకాశిస్తోంది అంటూ ఈ శ్లోకంలో స్వామి యొక్క భుజములు ఏ ఏ చిహ్నములతో కూడి ఉన్నాయి అనేదాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. ఇందులో గ్రహించాల్సినటువంటి సంప్రదాయార్థం ఏది అనంటే, పరాత్పరుడు ఎవరు అనేదాన్ని నిష్కర్ష చేసేటప్పుడు మన పూర్వాచార్యులు చూపించినటువంటి ఒక విధానం ఇందులో మనకి స్పష్టపడుతోంది. మామూలుగా అయితే మనం ఎలా చదువుకుంటాము అనంటే, వేదాంతాః తత్వచింతాముర విదురసి యత్పాద చిహ్నై తరంతి. ఈ శ్లోకం మనం ఎప్పుడు రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ స్వామి పరత్వాన్ని నిర్ణయించటానికి ఎవరి వక్షస్థలం మీద అయితే అమ్మ పాదాలకి పూసుకున్నటువంటి లాక్షారసపు చిహ్నములు ఉంటాయో అనేదాన్ని చెప్తున్నారు. వక్షస్థలానికి మాత్రమే కాదు, అమ్మ నిత్య సంబంధం కలిగి ఉండడం అనేదాన్ని భుజాల మీద కూడా గుర్తులు ఉంటాయి అనడానికి ఇదొక
అద్భుతమైనటువంటి వర్ణన. కేవలం వక్షస్థలం పాదచిహ్నలంతో కూడినది కాదు, ఆయన యొక్క భుజములు కూడా అమ్మ యొక్క కేశపాశముల యొక్క ముద్రలను కలిగి ఉంటాయి. కనుక ఆయన శ్రియఃపతి. శ్రియఃపతిత్వం అనేదే పరత్వ చిహ్నాలలో ప్రధానమైనది అనే మన ఆళ్వార్లందరూ, మన ఆచార్యులందరూ కూడా శ్రియఃపతియాయ్ అంటూనే ప్రారంభం చేస్తారు. భగవద్ విషయం ఇప్పుడు మీరు సేవిస్తున్నారు కనుక మొట్టమొదట మూడు శ్రియఃపతులు అని ఎందుకంటారు అంటే ప్రారంభం శ్రియఃపతియాయ్ అని ప్రారంభిస్తారు. ఎందుకలా ప్రారంభించాలి అంటే అదే ఉత్కృష్టమైనటువంటి పరత్వ సూచకమైనటువంటి ఒక అంశం. ఆచార్యులందరూ కూడా అలాగే భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి ఒక గొప్పదైనటువంటి ముద్రలని మనకి చూపిస్తున్నారు. పరత్వ సూచకమైనటువంటి శ్రియఃపతిత్వాన్ని ఇందులో మనకి ఈ ముద్రల ద్వారా చూపిస్తున్నారు అని అనుకుంటున్నాం. అలాగే ఆళ్వందార్ శ్లోకంలో కూడా మనకి కశ్రీ శ్రియః పరమసత్వ సమాశ్రయః అంటూ కశ్రీ శ్రియః ఎవరు శ్రియఃపతో అంటూనే ప్రారంభం చేస్తున్నారు చూసారా. అంచేత శ్రియఃపతిత్వం అనేది పరత్వ సూచకం కనుక స్వామి బాహువులు ఆ శ్రియఃపతిత్వాన్ని మనకి స్పష్టం చేస్తున్నాయి. స్వామి బాహువులు అమ్మని ఆనందింపచేసి అమ్మకి లీలోపధానములు అవుతున్నాయి. అలా ఉపధానంగా కాబడినటువంటి ఆ బాహువుల మీద అమ్మ యొక్క చిత్రాలక ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటి సర్వోత్కర్షమైనటువంటి ఆ బాహువులు ప్రకాశిస్తముకానములుగా ఉండాలి ఎప్పటికీ అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇందులో మనకి ఒక సందేహం కలగాలి. ఇక్కడ మనం చూస్తున్నది ఎవరిని? అర్చామూర్తిని చూస్తున్నాం. అలా అర్చామూర్తిని సేవిస్తున్నటువంటి మనకి ఆ స్వామి కదలకుండా ఒక విగ్రహ రూపంగా ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క ఆ భుజముల మీద ఈ శార్ంగ జ్యాకిణ కర్కసిమ్ని అనేటటువంటి ఒక విశేషణం కానీ, మార్దవే అని చెప్పినట్లుగా మృదుత్వం కానీ ఈ విగ్రహంలో మనం ఎలా భావించగలగాలి? ఎందుకంటే ఆయన విభవమూర్తి అయి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి ఉంటాడు కనుక ఆ చేతులు కాయలు కాచి ఉన్నాయి అంటే ఊహించుకోగలుగుతాం, దర్శించగలుగుతాం. ఆ చేతులు మృదువుగా ఉన్నాయి అంటే అర్థమవుతుంది. ఆ చేతులు కఠినంగా ఉన్నాయి అంటే కూడా వీరత్వంతో పరాక్రమంతో మంచిగా దృఢములుగా ఉన్నాయి అంటే కూడా అలాంటప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. కానీ అలా కాకుండా అర్చామూర్తిగా ఉండేటటువంటి స్వామిలో విభవమూర్తులలో ఉండేటటువంటి ఈ లక్షణాలని ఎలా దర్శించాలి అని సందేహం కలగచ్చు. ఏమి పర్వాలేదు, పూర్ణమిదం పూర్ణమదః అనే మాట ఎలాగా ఉంది. అంతేకాదు ఆళ్వందార్ల యొక్క అనుభవం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటూ ఒక శ్లోకాన్ని మనకిక్కడ వ్యాఖ్యానంలో ఇస్తారు. ఇదే ఆధారంగానే ఈ భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అందించారు అంటారు. చకాసతం జాకిణ కర్కశైస్సుభైః చతుర్భిరాజానువిలంబిభిర్భుజైః ప్రియావతం సోత్పల కర్ణభూషణశ్లథాలకాబంధ విమర్ద శంసిభిః అనే శ్లోకం ఆళ్వందారు మనకి అందించారు. ఆళ్వందారు అందించినటువంటి స్తోత్రరత్నము, భట్టర్ వారు అందించినటువంటి ఈ శ్రీరంగరాజస్తవము, వీటిలో రంగరాజ స్తుతి చేస్తూ ఉండేటటువంటి స్తోత్రాలలో ఏది ప్రథమమో అనుకుంటే కంఠోక్తిగా చెప్పాలి అనంటే భట్టర్ వారిదే ప్రథమమైనటువంటి స్తోత్రము అని చెప్పుకోవాలి. కానీ కొంతమంది స్తోత్రరత్నము రంగనాథుని పరంగానే అందించారు అని అంటారు. ఎందుకంటే వారు ఆళ్వందార్లు శ్రీరంగంలో వేంచేసి ఉండేవారు కనుక. కానీ మొత్తం స్తోత్రరత్నంలో మనకెక్కడ శ్రీరంగనాథుడు అనేటటువంటి మాట వాచ్యంగా అయితే వినపడదు. దాన్ని పెద్దలు ఎలా సమన్వయం చేస్తారు అంటే ఇది పరాత్పరుడైనటువంటి పరమపదనాథుని గురించి వర్ణించినటువంటి స్తోత్రము అని చెప్తారు. ఇప్పుడు ఈ శ్లోకం చకాసతం జాకిణ కర్కశైః శుభైః అన్నప్పుడు మరి పరమపదనాథుడు
పంచోపనిషన్మయమైనటువంటి విగ్రహాన్ని ధరించినటువంటి వారికి ఈ ద్యాకిణ కర్కశత్వం ఎలా వస్తుంది, ఎలా మృదువుగా ఉంటాయి అని అనుకుంటున్నాము అంటే, ఈ విభవ రూపంలో సేవించేటటువంటి ఏ లక్షణాలైతే ఉంటాయో అవి పరరూపునిలోనూ సేవిస్తారు, ఆళ్వందార్లు అలా సేవించారు, అర్చారూపంలోనూ సేవిస్తారు, భట్టర్ వారు అలా సేవిస్తున్నారు. ఆళ్వార్లకి కానీ ఆచార్యులకి కానీ ఈ 5 రూపాలలో తేడా కనిపించదు. విభవ రూపాన్ని వర్ణిస్తారు, ఆయనే ఇదిగో తిరువేంకటముడయాన్ అంటారు, ఆయనే ఇక్కడ రంగనాథుడుగా వచ్చాడు అని అంటారు. అంటే అభేదాన్ని పాటిస్తారన్నమాట. ఆ అభేదమైనటువంటి భావనతో ఇక్కడ ఈ మృదువుగా ఉండడం కానీ, లేదా కర్కశంగా ఉండడం కానీ, లేదా ఆ శార్ంగపు గుర్తులు ఇంకా కనిపిస్తున్నాయి అనడం కానీ. అప్పుడైతే ఆయన శార్ంగధనువుని ధరించాడు, అప్పుడు కాయలు కట్టినాయేమో, ఇప్పుడు ఎలా ఉంటాయండి అని సందేహం అక్కర్లేదు. పరత్వంలో అర్చారూపంలో కూడా విభవ రూపంలో ఉండేటటువంటి విలక్షణతలని ఆచార్యులు భావిస్తారు అని చెప్తారు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఈ మృదుత్వము చెప్పబడుతోంది. ఆళ్వందార్ శ్లోకంలో మృదుత్వం ఏ పదంతో చెప్పారు అంటే శుభై అంటారు, చకాసతం జ్యాకిణ కర్కశై అని అక్కడ కాఠిన్యము చెప్పి శుభై అనడంలో మృదుత్వము చెప్పబడింది. ఆ మృదుత్వం అనేది దైహికమైనటువంటి ఒక గుణంగా చెప్తే దాన్నే వేదాంత దేశకులు అక్కడ స్పష్టంగా వ్యాఖ్యానంలో మనకి తెలియచేస్తారు అంటారు. కనుక ఇక్కడ అర్చామూర్తి అయినా మనం విభవమూర్తిలో ఉండేటటువంటి విగ్రహ లక్షణాలన్నింటినీ అర్చామూర్తిలో కూడా భావించవచ్చు అన్నదాన్ని వ్యాఖ్యానంలో మనకి స్పష్టం చేస్తున్నారు. అంచేత స్వామి యొక్క బాహువులలో పరాక్రమ సూచకమైనటువంటి చిహ్నములు ఉన్నాయి. అంతేకాదు రక్షణ దీక్షకి కావలసినటువంటి చిహ్నములు ఉన్నాయి. అమ్మ సుకుమారి కాబట్టి మృదువుగా ఉండేటటువంటి మార్ధవాది లక్షణాలని కలిగి ఉన్నాయి. వీటన్నింటినీ మించి పరత్వ సూచకమైనటువంటి శ్రియఃపతిత్వ సూచకమైనటువంటి రేఖలని కూడా కలిగి ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇవి పరత్వ సూచకమా లేక సౌలభ్య సూచకమా అంటే ఏ విశేషణంతో ఏ గుణాలు చెప్పబడుతున్నాయి అనేది వ్యాఖ్యానంలో మళ్ళీ స్పష్టంగా చెప్పారు. చూడండి, ఇప్పుడు మనం అందులో చదువుకోక్కర్లేదు. మద్రక్షావ్రత కౌతుకే సుకటకే అంటే ఏ గుణాలు కనిపించాలి మనకి? మనని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, వ్రత దీక్షని పొంది ఉన్నాడు అంటే వాత్సల్యము, కరుణ, దయ ఇలాంటి లక్షణాలు, సౌశీల్యము ఇలాంటి లక్షణాలు, ఇలాంటి గుణాలన్నీ అందులో కనిపిస్తున్నాయి. ఇక సార్ంగజ్యాకిణ కర్కశిమ్ని అంటే శౌర్య, వీర్య, పరాక్రమ అని శరణాగతి గద్యంలో చెప్పినట్లుగా ధైర్య, శౌర్య, వీర్య, పరాక్రమ ఇలాంటి లక్షణాలన్నీ అందులో మనకి స్పష్టం కనిపిస్తాయి. కమలాలిలోపధానం భవత్ అనడంలో స్రంగ్మోహనే మార్దవే అంటే దేహ గుణాలైనటువంటి సౌందర్యము, సౌకుమార్యము, చల్లతనము, శీతలత్వము మొదలైనటువంటి గుణాలన్నీ కనిపిస్తాయి అని. అలా స్వామి మన కోసం, మన రక్షణ కోసం సదా దీక్షని వహిస్తూ ఉంటే అమ్మవారు ఆనందంతో ఆయన చెంత చేరి తాను ఉపధానంగా ఆ శ్రీహస్తాన్ని చేసుకుంటే ఆ భుజద్వయాన్ని ఆ గుర్తులు కలిగి శ్రీయఃపతిగా ప్రకాశిస్తున్నాడు, సర్వోత్కర్షగా వెలుగొందుతున్నాడు అంటూ అద్భుతంగా ఈ భుజాలు మనకి ఎలా రక్షకములు అవుతున్నాయి అనేదాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తూ పరాత్పరుడైనటువంటి శ్రీయఃపతికి మంగళాశాసనం చేస్తున్నారా అన్నట్లుగా ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు భట్టర్ వారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ప్రారంభం రోజు కనుక ప్రమాణ తిరట్టు పాశురాలు కూడా అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలో మొదటి వ్యాసంగం కనుక ఏ పాశురాలు చదవాలో ఒకసారి నేను సూచన చేస్తాను, నోట్ చేసుకోండి. ఉపదేశం అయిన తర్వాత ఆ పాశురాలని అనుసంధానం చేద్దరు. కానీ ఎక్కువ టైం తీసుకోకండి. చక్కగా అందరూ ఎవరు చదవాలనుకుంటున్నారో వారు వెంటనే మీ సిద్ధంగా ఉన్నాము అనే దాన్ని తెలియచేయండి. ఇందాక చెప్పుకున్నామే తోఘై మామైలాళ్ అనేది 6,
రెండు రెండు తిరువాయుమొழிలో 6 2 2 దీటిని ఒకటి అనుసంధానం చేద్దాం. అలాగే మనకి సుమనస్రంగమోహనే అన్న చోట ఆ బాహువులు పువ్వులు అలంకరిస్తే తప్ప సహించలేనివి అంటారు. అంటే ఓపెన్ గా ఉంటే కూడా వాడిపోతున్నాయి అన్నమాట. పువ్వులతో దాన్ని జాగ్రత్తగా మంచిగా రక్షకంగా పువ్వులని పెట్టాలి అనేటటువంటి ఒక అందమైన ఆ పువ్వు కంటే కూడా మిక్కినటువంటి సౌకుమార్యం కలిగినవి అని ఆళ్వార్ల ప్రయోగమే 1 9 8 తిరువాయుమొழிలో 2 పాసురాలు. ఇందాక 6 2 2 చెప్పాను. ఇప్పుడు 1 9 8 ఈ 2 తిరువాయుమొழிలో. ఇక అర్చామూర్తి విభవమూర్తి ఒకరే అనేటటువంటి ఆళ్వార్ల భావనని తెలియచేసేటటువంటి ఒక శ్లోకం, ఒక పాసురం పెరియాళ్వార్ తిరుమొழிలో ఉండేటటువంటి పాసురం 2 7 3 అని ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి, కరెక్టో కాదో నెంబర్లో 2 7 3 పెరియాళ్వార్ తిరుమొழிలో. అలాగే శార్ంగజ్యాకిణ కర్కసిమ్ని అనడానికి మొదల్ తిరువందాదిలో ఒక పాసురాన్ని ఇచ్చారు. ఆ పాసురం సంఖ్య 23. మొదల్ తిరువందాది పొయ్గై ఆళ్వార్లు అందించినటువంటి మొదల్ తిరువందాదిలో 23వ పాసురం. ఇవి మనం ఇవాళ అనుసంధానం చేసుకుందాం. వీటితో పాటుగా మనం ఒక శ్లోకం కూడా చదివేసుకుందాం. ఎందుకంటే శ్లోకాలు పాసురాలే అనుసంధానం చేస్తున్నాం కనుక శుభంగా ప్రారంభం చేసాం. శ్రీయఃపతియే మనకి సర్వార్థ సాధకుడు పరాత్పరుడు కనుక అమ్మవారి సౌకుమార్యాన్ని చెప్పేటటువంటి పాదారుంతుదమేవ అనేటటువంటి త్రిగుణ రత్నకోశంలో ఉండే 42వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మంగళాశాసనం చేసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా